షాద్నగర్ పోలీసులకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు ఒక దళిత మహిళలపై చేసిన అగత్యానికి వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా దళితులపై దాడులను ఖండిద్దాం దళితులపై జరిగే దాడులను ఖండిద్దాం. షాద్నగర్ లో ఇవాళ ఏదైతే దళిత మహిళపై ఏదైతే దురాఘాతం జరిగిందో ఒక పోలీస్ అధికారి రామ్ రెడ్డి అనే క్రైమ్ పార్టీకి చెందినటువంటి ఒక పోలీస్ అధికారి ఒక దళిత మహిళల పట్ల ఇలా రాక్షసంగా నరరూప రాక్షసులుగా వివరించి ఆ మహిళను తీవ్రమైనటువంటి చిత్రహింసలు పాలు చేసి దళిత మహిళ అని చూడకుండా అర్ధరాత్రి పూట చిత్రహింసల కొలిమిలో పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో మహిళా కానిస్టేబుల్ వద్దంటున్నా కానీ వినకుండా ఆ మహిళా కానిస్టేబుల్ని బయటికి పంపించి చిత్రహింసలకు పాల్పడి ఇవాళ ఘోరమైనటువంటి నేరానికి పాల్పడ్డ ఒక రామరెడ్డి లాంటి అధికారితో పాటు మిగతా అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మనకు మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా సంఘంతో పాటు చైతన్య మహిళా సంఘంతో పాటు ఇక్కడ అనేక మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక గబ్బిలాలపేటలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గబ్బిలాలపేటలో నిరసన కార్యక్రమం కొనసాగుతున్నాయి. చెప్పండి అమ్మా, మీరు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఈ భారతదేశంలో పొలిటికల్ గా ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసుల పైన హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పసికందుల నుంచి చూసుకుంటే వృద్ధుల వరకు కూడా ఎక్కడ చూసినా కూడా హత్యలు అత్యాచారాలు. అదేవిధంగా మాకు రక్షణ ఒక చట్టం ఉంది, మాకు రాజ్యాంగబద్ధంగా మాకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, మహిళలకు రక్షణ ఉంది అనుకుంటున్న సందర్భంలో ఈరోజు షాదీనగర్లో గత నెల 24న షాదీనగర్లో జరిగినటువంటి దళిత మహిళ అంటే సునీత భీమయ్య వాళ్ళు దళితులు వాళ్ళని దొంగతనం చేశారు మీరు బంగారం అంటూ వాళ్ళని స్టేషన్కు తీసుకుపోయి దుర్మార్గమైనటువంటి ఘటన జరిగింది. అంటే ఎట్లా అంటే వాళ్ళు కట్టెలను కాలసందులో పెట్టి ఆ మహిళను కొట్టడం, ఆమె బట్టలు విప్పి కొట్టడం. అదేవిధంగా ఆ మహిళ నేను బంగారం తీయలేదు, నేను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినప్పటికీ కూడా రామరెడ్డి టీపీ ఉన్నటువంటి రామరెడ్డి ఆమెను అనేక రకాలుగా 5 మంది కానిస్టేబుల్ కూడా చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన మనం చూస్తున్నాం. అంటే ఈరోజు మాకు పోలీసు రక్షణగా ఉంది అనుకుంటున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు జరగడం చైతన్య మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లలను మనం స్కూల్కు పంపాలంటే కూడా భయమేస్తున్న పరిస్థితి. మాకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలే ఈ విధంగా కాకి డ్రెస్ వేసుకొని దుర్మార్గమైనటువంటి ఘటనకు పాల్పడుతున్న సందర్భంలో ఈ మహిళలు ఎక్కడికి వెళ్ళాలి, ఈ మహిళల పరిస్థితి ఏంది అనేసి చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రామరెడ్డిని సస్పెండ్ కాకుండా పూర్తిగా డిస్మిస్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఉన్నటువంటి 5 మంది కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేయాలి. చేసినామని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి కనబడుతుంది. రిమూవ్ చేయాలి, వాళ్ళకి సస్పెండ్ కాకుండా రిమూవ్ చేస్తే బాగుంటుందని చైతన్య మహిళా సంఘం గట్టిగా కోరుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మహిళలు బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయపడుతున్న పరిస్థితి. అంటే చట్టాలు పనిచేస్తలేవు, రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులు పనిచేస్తలేవు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే మహిళలను హింస పెట్టాలి, హింస ఇట్లా బట్టలు ఇప్పదీసి వాళ్ళని చిత్రించాలి. యూట్యూబ్లలో కానీ మన ఛానళ్ళలో కానీ అనేక రకాలుగా అంటే ఇట్లాంటి దుర్మార్గ ఘటనలకు ఒక స్టేషన్లో ఉండి పనిచేస్తున్న ఒక బాధ్యుడే ఈ రకంగా చేస్తుంటే మహిళలు చాలా రకంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి పరిస్థితి ఏంటంటే రామరెడ్డి అండ్ క్రైమ్ టీమ్ చేసిందో వారిని ఇప్పుడు ఎస్ఎస్టీ కేసులు పెట్టి మీరు రిమాండ్ చేయాలంటారా? ఏమంటారు? ఖచ్చితంగా రిమాండ్ చేయాలి. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి. ఒక మైనర్ బాలుడు తన కొడుకు ఎవరైతున్నారో సునీత కొడుకు భీమయ్య కొడుకున్నాడో అతని పైన కూడా చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చైతన్య మహిళా సంఘం కూడా అక్కడ పోయి నిజ నిర్ధారణ చేసింది. అదేవిధంగా చైల్డ్ అబ్యూజ్ కేసు కూడా పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి దుర్ఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉందని చైతన్య మహిళా సంఘం మన నాయకులతో మాట్లాడడం చెప్పండి అబ్బా. ఈరోజు షాద్నగర్లో జరిగిన ఘటన మనకు చాలా బాధాకరంగా ఉంది. మహిళలను ఈ రకంగా హింసించడము పోలీస్ శాఖ వాళ్ళు కరెక్ట్ కాదని నా ఉద్దేశము. పోలీసులు అయి ఉండి ఆడవాళ్ళు కానిస్టేబుల్ లేకుండా మగవాళ్ళతో ఇలా చిత్రహింసలు పెట్టుడు కరెక్ట్ కాదు. మరి ఇలాంటి సంఘటనలు చాలా జాగాలలో జరుగుతున్నాయి. అవి జరగకుండా చూడాలని మా ప్రగతిశీల మహిళా సంఘం కోరుకుంటుంది.
మరో శేక్షావళి గారు ఇప్పుడు ఈ గత ప్రభుత్వాల్లో కూడా దళితులపై దాడులు జరిగినాయి, ప్రత్యేకంగా మహిళలపై ఎల్బీ నగర్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు కూడా గతంలో ఒక లంబాడ మహిళలపై దౌర్జన్యం చేశారు. ఇదే విధంగా మరి బీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎటువంటి మార్పు జరగలేదు. మళ్ళీ షాద్ నగర్ రూపంలో ఇవాళ అట్లాంటి పరిస్థితి జరిగింది, మహిళలపై దాడులు. దీంతో ఏమంటారు? ముఖ్యంగా షాద్ నగర్ సంఘటనకు సంబంధించిన విషయంలో ఈ యొక్క సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఈ యొక్క రామ్ రెడ్డి మీద, తర్వాత మరో 5 కానిస్టేబుల్ మీద ఏసీపీ రంగస్వామి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, నివేదిక ఆధారంగా వాళ్ళను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇది కంటి తుడుపు చర్య తప్ప నిజంగా దీనికి శాశ్వతమైన పరిష్కారం కాదు. ఈ యొక్క చర్య ఒక కుట్రపూరితమైనదే తప్ప నిజాయితీగా చర్య తీసుకున్నది కాదనేది మా బలమైన అభిప్రాయము. ఎందుకంటే నువ్వు హింసించినది ఒక దళిత మహిళను, అందులోనూ స్త్రీ కానిస్టేబుల్ లేకుండా మగ కానిస్టేబుల్ దౌర్జన్యంగా అబ్బాయి ముందు తల్లిని, తల్లిని ముందు అబ్బాయిని చిత్రహింసలు గురి చేసి వాళ్లను ఒక కట్రాయర్ మీద నిలబెట్టి అమానుషంగా, మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు గురి చేయడమే కాకుండా వాళ్ళను స్పృహ తప్పిపోయేటట్లు చేసి, ఎవరైతే నాగేందర్ అనే వ్యక్తి అక్కడ షాద్ నగర్ అంబేద్కర్ కాలనీలో ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి గత నెల 24వ తారీఖున తన ఇంట్లో 22 లక్షల రూపాయల 22 తులాల బంగారము, 2 లక్షల రూపాయలు దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సిఐ స్థానంలో ఉన్న రామరెడ్డి అప్పటికే ఆ ఎదురుగా నాగేంద్ర ఇంటి ఎదురుగా ఉన్న భీమయ్య, సునీతలను దంపతులను ఇద్దరిని తీసుకొచ్చి విచారణ జరిపి, సరే మళ్ళా కలుస్తా, మళ్ళా పిలిస్తే రావాలని చెప్పి పంపిస్తే 30వ తారీఖున అమ్మాయిని సునీతను వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని తీసుకొచ్చి రాత్రంతా చిత్రహింసలకు గురి చేసి స్పృహ పోయేటట్లు కొట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి చివరికి సోయ తప్పితే ఏ నాగేందర్ అయితే రిపోర్ట్ ఇచ్చాడో ఆ యొక్క ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదుదారు కారులోనే తిరిగి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. దీని మీద దళిత సంఘాలు మరి ప్రజాస్వామికవాదులు ఆందోళన చెందితే, నిజానిర్ధారణ చేస్తే వెంటనే ఏదో రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద జరుగుతున్న దాడులు, వరుస సంఘటనలు, పోలీస్ స్టేషన్ల హత్యలు, అత్యాచారాలు, లాకప్ డెత్లు ఇవన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం శాంతి భద్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా రోజుల తర్వాత ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రిగా వారి పరిపాలనకు సంబంధించిన ప్రజలు ఒక సందిగ్ధం, ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళల పక్షపాతిగానో, దళిత పక్షపాతిగానో మేము ఉంటున్నామని చెప్పుకోవడానికి కేవలం సస్పెండ్తో సరిపెట్టారే తప్ప నిజంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా సస్పెండ్తో కాదు, వాళ్ళను పూర్తిగా అన్ని బాధ్యతను తొలగించడమే కాదు, ఒక దళితులను హింసించినందుకు అందులో ఒక బ్లాక్మెయిల్, ఒక అంటే గ్యాంబ్లింగ్ పద్ధతుల్లో దొంగతనం చేసిన చోరీ కేసుల్లో సగం వాటా అనే ఉద్దేశంతో నాగేంద్రను సంతృప్తి పరిచేందుకు చేసిన కుట్రల్లో భాగంగా వాళ్ళు హింస పెట్టారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద సస్పెండ్ అయిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా తొలగిస్తూనే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే జైలుకు పంపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది, ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇది చూస్తూ సహించలేని పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో, కేసీఆర్ పాలనతో లాకప్ డెత్లు వ్యతిరేకించాం, దళితుల మీద హత్యలు, అత్యాచారాలు వ్యతిరేకించాం, ప్రజా ఉద్యమాలు నిర్వహించాం. ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు రక్షించాల్సింది పోయి చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులే చట్టాన్ని అణిచివేత సాధనంగా అటు పాలకులు, పోలీసులు ఉపయోగిస్తున్న క్రమంలో వాళ్ళు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది, సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ సమస్య కేవలం ఒక దళిత కుటుంబ సమస్య కాదు, ఇది ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగంగా చూడవలసిన అవసరం ఉన్నదని మా ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ రోజు దళితుల మీద జరిగిన దాడి కేవలం షాద్ నగర్ దాడి కాదు, ఇది మొత్తం మన దళిత జాతి మీద జరిగిన దాడిగా దీన్ని చూస్తేనే మన మహిళలకు, మన మహిళా హక్కుల పరిరక్షణకు, మన చట్టాల పరిరక్షణకు, మన పౌర ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఉపయోగపడతామని పిలుపునిస్తున్నాం. నేడు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులకు, అణగారుల వారికి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు, రేపులు జరుగుతున్నాయి. అసలు ఒక దళిత మహిళను, అందులో ఒక వికలాంగులను పట్టుకొని నువ్వు దొంగతనం చేసినవని ఆమెను పోలీస్ స్టేషన్కు మగ పోలీసులు ఈడ్చుకెళ్ళి
ఆమె మీద దుశ్శాసన పర్వం చేశారు. అంటే బట్టలు ఇచ్చి ఆమె కాళ్ళ మధ్యలో ఒక టాయి రోకల్ బండలు లాంటి కట్టెలు పెట్టి ఒత్తేసి ఆమెను వివస్త్రం చేసి కొట్టడం ఏంటి, సిగ్గుమాలిన పని. అసలు రక్షకులే భక్షకులు అయితే అసలు ఈ పేదలకు దళితులకు న్యాయం జరిగేది ఎక్కడ దేశంలో? ఎక్కడ చూసినా మొన్న చిన్నపిల్లలు ముచ్చిమారిలో ఒక బాలికను రేప్ చేసి పాడేసి ఆ తల్లిదండ్రులకు శోకం గెలిచిన దాదాపు దేశంలో ఎక్కడ చూసినా ఎన్ని వాళ్ళ అసలు మనవాదం అనేది దళితులను ఏమన్నా కొట్టినా తిట్టినా చంపినా ఎవరు రారు, ఎవరు అడగరు. అనగారిని ఒక ఆ కోణంలో చూసి మొత్తము దళిత మహిళల పైన దేశంలో చాలా ఈ సంఘటన జరుగుతున్నాయి. ఈ సంఘటనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వాన్ని స్పందించి ఆ మహిళకు ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు ఆదుకుంటే మేము దీన్ని మేము అది చేస్తాము. లేకుండా మాత్రం రాష్ట్రం స్తంభించడం చేసి మేము దేశం మొత్తంలో ఈ విషయాన్ని మేము పెద్ద ప్రతిఘటన తీసుకొని మేము దీన్ని ముందుకు సాగిస్తామని కోరుచున్నాం. రాజనగర్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని ఏ రకమైన అటువంటి వాళ్ళ దగ్గర ఆంగ్మూలం తీసుకోకుండానే పోలీసులు దౌర్జన్యంగా మరి చేయడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. యావత్ తెలంగాణ అంతటా కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏదో తాత్కాలికంగా సస్పెండ్ చేసినామని ఏదో అంటున్నారు, కానీ చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకొని వాళ్ళని కంపల్సరిగా సస్పెండ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేమంతా డిమాండ్ చేస్తున్నాము. మాది ఎంఆర్పిఎస్ గబ్లాలపేట ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మిత్రులారా, షాద్నగర్లో జరిగిన ఘటన ఏదైతుందో ఈ వ్యవస్థ యొక్క దొల్లతనాన్ని బయటపెడుతుంది. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏవైతున్నాయో అవి కళ్ళకు కట్టినట్టు కానొస్తుంది. ఈ దేశంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో అది ప్రజాస్వామ్య గవర్నమెంట్ కాదు, అది మనువాద గవర్నమెంటు. అది అప్పర్ కులాలకు మాత్రమే పరిమితమైందిగా ఇది చిత్రీకరించడం జరిగింది. దళిత మహిళ అయిన కారణంగానే ఒక మగ పోలీసులు వచ్చి ఆమె బట్టలు ఉడదీసి ఆమెను చిత్రహింసల పాలు చేసేయడం ఏదైతుందో ఈ సభ్య సమాజం చిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఇది. అదే సందర్భంలో ఒక మైనర్ బాలుడిపై వాళ్ళ దాస్తికం ఏదైతుందో అది అతి క్రూరంగా ఉన్నది. కాబట్టికే చైల్డ్ ప్రొటెక్టివ్ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళపై కేసు పెట్టి వాళ్ళని తక్షణమే జైల్లో బంధించవలసిన అవసరం ఉంది, ఎవరైతే ఈ ఆకృత్యానికి పాల్పడ్డారో. అదే క్రమంలో ఒక దళిత మహిళపై జరిగిన ఇలాంటి సిగ్గుచేటు దాస్తికం జరిగినందుకు వాళ్ళపై SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టి వాళ్ళని తక్షణమే లోపలేయాలి, వాళ్లకు బెయిల్ కూడా ఇవ్వద్దు అని మేము ఈ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము. అది కావాలి, అది అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఉపశమనం కలిగించే కంటి తుడుపు చర్యను వ్యతిరేకంగా తాత్కాలిక ఉపశమన చర్యను చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మొత్తం మీద ఏంటంటే చైతన్య మహిళా సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కపిలాలపేటలో ఒక నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఒకే ఒక డిమాండ్, ఇవాళ ఏదైతే పోలీస్ అధికారులు ఇవాళ నేరానికి పాల్పడి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఒక దళిత మహిళపై అట్రాసిటీ కొనసాగించి తీవ్రమైన చిత్రహింసలు పాలు చేశారు. వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని ఇలా చైతన్య మహిళా సంఘంతో పాటు మిగతా ప్రజా సంఘాలు కోరుతున్నాయి. లేని పక్షంలో ఉద్యమిస్తామని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ పైలం టీవీ వెంకటేష్. ఘటన జరిగినటువంటి మహిళను ప్రభుత్వం ఆదుకోవాలి. గత నెల 24 షాద్నగర్లో జరిగినటువంటి ఒక దళిత దంపతులకు వాళ్ళు దొంగతనం చేశారనే నెపంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి సునీత భీమయ్య అనే దంపతులను పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనను మనం ప్రతి ఛానల్లో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు ఈ తెలంగాణలోనే కాదు
ఎక్కడ భారతదేశంలో చూసుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యాచారాలు హత్యలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళను స్పందించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. ఈ రోజు వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చనిపోతున్నారు, శవాలు దొరకడం లేదు. ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా మాకు దొరకలేదు, మాకు ఒక చట్టం ఉంది అని చట్టం దగ్గరికి వెళితే ఈరోజు చట్టంలోనే దొంగతనం చేశామంటూ షాద్నగర్లో ఘటన. అంటే ఈరోజు మేము చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి సంఘటన. ఒక సిఐ రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఒక పోలీసు అధికారి పోలీసు బట్టలు వేసుకొని తన బూటు కాలుతో ఆమె రొమ్మును తన్ని ఆమె సోయి లేకుండా పడిపోయినప్పటికి కూడా ఆమెను వివస్త్రను చేసి ఆమెను అనేక రకాల చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక టీపీ కాకుండా రామిరెడ్డి కాకుండా ఇంకొక 5 కానిస్టేబుల్ కూడా దాన్ని సహకరించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నందమూరి నగర్లో ఉన్నటువంటి బస్తీవాసులు కూడా మహిళలు కూడా కోరుకుంటుంది ఏంటంటే మహిళలపై ఇలాంటి దళితులపైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు నందమూరి నగర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వాలు మారినా ఏది మారినా కానీ ఇక్కడ దళితుల యొక్క బతుకులు మాత్రం మారడం లేదు. అవే అన్యాయాలు, అవే అకృత్యాలు. ఇవాళ ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్కు సంబంధించి ఒక దళిత మహిళలపై అర్ధరాత్రి పూట పోలీసు అధికారులు చూపించినటువంటి రాక్షసత్వం అత్యంత ఖండించాల్సినటువంటి విషయం. ఇదే గబ్బిలాలపేటలో చైతన్య మహిళా సంఘం అట్లా POW అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు జర్నలిస్టుల తరఫున కూడా ఈ ఆందోళనలో పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలను రాత్రిపూట పోలీస్ స్టేషన్కు పిలిపియడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. కానీ అయినప్పటికీ ఒక దళిత మహిళపై దొంగతనం నేపం పెట్టి ఎవరింట్లయితే బంగారం పోయిందో ఆ షాద్నగర్కు సంబంధించినటువంటి డాక్టర్ ఇంట్లో ఆ 20 తులాల బంగారంలో 50-50 అనే మార్జిన్ చొప్పున పంచుకుందాం పోలీసులు ప్లస్ బంగారం పోయిన వాళ్ళ ఇంటికి 50% బంగారం వాటా దక్కాలనే ఒక ఆశతో ఇలా రామరెడ్డి అనే ఒక CCS సంబంధించినటువంటి షాద్నగర్ ఒక పోలీస్ అధికారి మహిళని చూడకుండా మహిళకు గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్లో తన కాలు పోతే తన కాలును ఈ మధ్యనే కాల్లో ఉన్నటువంటి రాడ్ను తొలగించి ఇలా పచ్చి పుండుగు ఉన్నటువంటి ఆ గాయంపై రామరెడ్డి అనే పోలీస్ అధికారి అత్యంత అమానుషత్వంతో అత్యంత కర్కశత్వంతో కాళ్ళు పెట్టి ఇలా కింద లాఠీ పెట్టి ఒత్తుతూ, సార్ వద్దయ్యా నీ దండం పెడతా, నా కాలు పచ్చి పుండుగుంది, మొన్ననే యాక్సిడెంట్ జరిగితే ఇలా రాడ్ తీసేసారు, గాయం కుట్లు పచ్చి పుండుగానే ఉన్నాయ్యా, జర కొట్టకయ్యా నీ దండం పెడతా అన్నకున్నా వినకుండా అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించి అర్ధరాత్రి పూట ఆ మహిళను తీవ్రమైనటువంటి చిత్రహింసలు చేశారు. చిత్రహింసలలో అంతకన్నా ముందు భర్తను భార్య దాంతో పైన ఎవరైతుందో ఒక మైనర్ తీరని ఒక బాలుడు 8వ తరగతి చదువుతున్నటువంటి బాలుని కూడా అమ్మా నాన్న ముందు కొట్టారు. ఆ తర్వాత భర్తను భార్య ఎదురుగా కొట్టి ఇలా చిత్రహింసలు మొత్తం గురి చేసి భర్త ప్యాంటు అంగి మొత్తం కూడా ఆయన ప్యాంటు అంగిని మళ్ళా బాధిత మహిళకు తొలగించి ఆ బాధిత మహిళను కూడా తీవ్రమైనటువంటి చిత్రహింస పాలు చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఇవాళ ఇట్లాంటివి నేను చూడలేను, ఆపండి, కొట్టొద్దు అని అంటున్నప్పటికీ ఆమె మాటను పెడచెవున పెట్టి మరి మహిళా కానిస్టేబుల్ ఈ చిత్రహింసలను చూడలేక అక్కడి నుంచి పోయినప్పటికీ ఆమె మహిళా కానిస్టేబుల్ లేని సమయంలో కూడా ఆమెను వివస్త్రతను చూస్తూ ఇవాళ కొట్టడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం, ఖండించాల్సినటువంటి విషయంగా మనం ఈ చూపాలి. ఎందుకంటే ఇవాళ నామమాత్రంగా పోలీస్ అధికారులకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత విచ్చలవిడి అధికారాలు ఇస్తుండడంతో వీళ్ళు చట్టాన్ని ధిక్కరిస్తూ ఇవాళ ఇట్లాంటి రాష్ట్రస్థాన్ని చూపిస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తన హోం శాఖ మంత్రిత్వాన్ని తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఏది జరిగినా పోలీసులకు మాకేం కాదు అనే ధీమాతో ఇవాళ ప్రజలపై ఒక రాజ్యహింసను కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ చట్టాలు రాజ్యాంగం అమలు కావడం లేదు. ఒక దళిత వాళ్ళపై ఇంత అమానుషమైనటువంటి దాడి జరిగితే కనీసం అక్కడ ఉన్నటువంటి సిపి ఇవాళ తన సిపి ఆఫీస్కి అటాచ్ చేస్తూ సస్పెండ్ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇట్లాంటి నరరూప రాక్షసులను సస్పెండ్ కాదు, రిమూవల్ ఫ్రమ్ డిస్ప్లేస్ ఇమీడియట్లీ చేసి SC/ST అట్రాసిటీ కింద ఒక కేసు పెట్టి
వెంటనే ఎవరైతే రామ్ రెడ్డి అనే ఒక నీచమైనటువంటి పోలీస్ అధికారితో పాటు మిగతా పోలీస్ సిబ్బంది, క్రైమ్ పార్టీ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి SST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలి. ఆ ఒక్క సమస్యనే ఈ సమస్యకు ఇచ్చేస్తే తప్పితే ఇవాళ కేవలం నామమాత్రంగా ఇదే రామ్ రెడ్డి మిగతా సిబ్బందిని ఇవాళ సిపి ఆఫీస్కు అటాచ్ చేస్తే రేపు వాళ్ళు తోక చుట్టం, ముఖ్యమంత్రికి తోక చుట్టమో ఏ చుట్టమో, ఎందుకంటే రామ్ రెడ్డి రెడ్డియే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెడ్డియే, అదే ప్రాంతం, అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఇలా తోక చుట్టం దారు రేపు రామ్ రెడ్డి ఒక 3 నెలల తర్వాత ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత రేపు ప్రమోషన్ కోసం కూడా ఆరాటపడి ఇలా ఉన్నతమైనటువంటి ప్రమోషన్ పొందే అవకాశం, ఆస్కారం కూడా ఉంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సంబంధిత సిపి వెంటనే SST అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేసి ప్రజలకు తమ నిజాయితీని చాటాలని విజ్ఞప్తి చేస్తున్నాం. షాద్ నగర్ లో దళిత మహిళపై జరిగినటువంటి దౌర్జన్యాన్ని, షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని పోరాడదాం పోరాడదాం. దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఖండించండి. ముక్త ఖండంతో షాద్ నగర్ అంబేద్కర్ కాలనీలో జరిగిన దళిత మహిళలపై పోలీసుల అగాత్యాన్ని ఖండించండి. షాద్ నగర్ లో దళిత మహిళలపై జరిగిన అగాత్యాన్ని ఖండించండి. సస్పెండ్ చేసిన SCI తో పాటు 5 పైన వెంటనే SC/ST అట్రాసిటీ కేసులు వెంటనే నమోదు చేయాలి. SC/ST అట్రాసిటీ కేసులు వెంటనే నమోదు చేయాలి. SC/ST అట్రాసిటీ కేసులు వెంటనే అరెస్ట్ చేయాలి. దళిత మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డ రామ్ రెడ్డి లాంటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలి. రామ్ రెడ్డి లాంటి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలి. షాద్ నగర్ పోలీసులకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు ఒక దళిత మహిళలపై చేసిన అగత్యానికి వ్యతిరేకంగా పెట్టాలి. రామ్ రెడ్డి మరో 5 కానిస్టేబుల్పై SC/ST అట్రాసిటీ కేసులను వెంటనే రిమాండ్ చేయాలి. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ రిమాండ్ చేయాలి. పోరాడదాం. దళిత బాధిత మహిళలకు అండగా అరెస్ట్ చేయాలి. పోలీస్ అధికారి రామ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీస్ అధికారులతో ఉన్న సిబ్బందిని వెంటనే ST మహిళపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించిన రామ్ రెడ్డి మిగతా పోలీస్ అధికారులపై వెంటనే